హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవానీని. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటాను. నేను తిరుమలకు వెళ్ళొచ్చిన తర్వాత ఎప్పుడు నేను ఇలాగే చేసుకుంటానండి పూజ. ఈ పూజ ఎలా ఉంటుందో ఏంటో మీరు పూర్తిగా వీడియో చూడండి. అలాగే ముందుగా పాలన్నం అంటే క్షీర అన్నం వండానండి. నేను ఎప్పుడు తిరుమలకు వెళ్ళొచ్చిన వెంకటేశ్వర దీపారాధన చేయటం నాకు అలవాటండి. అలాగే అది నేను ఎప్పుడు దాచుకుంటాను. ఆ మూకుడు శుభ్రంగా కడుక్కుని పసుపు రాసి బొట్లు పెట్టుకుని గోవిందనామం పెట్టానండి. అలాగే శ్రీపురం వెళ్ళినప్పుడు అమ్మవారి చీరలు అక్కడ అమ్ముతున్నారండి. ముందుగా మా ఆడపడుచుకి, మన ఇంటి ఆడపడుచుకి గాజులు కొనాలంటండి. ఎప్పుడూను మన పూర్వీకులే చెప్పారు. మనం యాత్రకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొండ మీద మన ఇంటి ఆడపడుచుకి గాజులు కొనాలంట. అంత దూరం బస్సులో వస్తుందో లేదో అని ఎలా ఉంటాయో గాజులని చిన్న చీర కొన్నానండి. అమ్మవారి చీర తక్కువ రేట్లో వచ్చింది. అలాగే లడ్డూలు అయితే తిరుమల లడ్డూలు 2 లడ్డూలు అయితే టోకెన్ మీద ఫ్రీ, 3 లడ్డూలు అయితే కొనుక్కున్నాం, 5 లడ్డూలు కొనుక్కున్నామండి. అలాగే విజయవాడ అమ్మవారి గుడి కాడ చిన్న లడ్డు అమ్మవారి లడ్డు అయితే 15 రూపాయలండి. అయ్యో 5 కొనుక్కున్నాము అందరికీ పంచిపెట్టడానికి. శ్రీపురాన్ని అంటే గోల్డెన్ టెంపుల్ దగ్గర ఆ ప్రసాదం ఎర్రగా ఉంది చూసారా, అవి బాదుషాలు అంటారు, ఏముంటుందో ఆ ప్రసాదం కొన్నానండి. నలుగురికి చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టుకుందామని. నేనైతే పూజ అయితే ఆవు నెయ్యి వేసి కొద్దిగా తెల్లటి క్లాత్ ఉంటే ఆ మూకుట్లో వేసి ఒత్తేసుకుంటానండి. క్షీరాన్నం నైవేద్యం పెట్టాను. అలాగే వీడియో నచ్చితే కనుక మీకు ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను ఎలా చేసుకున్నానో ఏంటో పూజ. నేనైతే తిరుమలకు వెళ్ళొస్తే కంపల్సరీగా నేను ఇలాగే పూజ చేసుకుంటానండి. నా పూజ మీకు నచ్చినట్టయితే కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్.